దైవజనుడు చెబుతుంటే ఆ మాట ఒక మాట ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పారు. నక్క ఏం చేసిందయ్యా అంటే, ఎలుక అంటే పరిగెత్తుతుందంట. దేనప్పుడు పరిగెత్తుందంట? ఎలుకను పట్టుకుందామో తిన్నామని పరిగెత్తుతుంది. ఈ పరిగెత్తుతా ఉంటే ఎలుకేమో అది కూడా హుషారుగా ఉండి పరిగెత్తిందంట. అది కూడా పరిగెత్తుతా ఉండి అది చెట్టు పొర్ర ఉంటే ఆ పొర్రలోకి వెళ్ళిపోయిందంట ఈ యొక్క ఎలుక. ఇది కూడా ఆకలి మీద ఉంది, ఇది కూడా బాగా అదిగో తినాలని ఆ పరిస్థితులలో వెంటనే లోపలికి ఆ యొక్క చెట్టు యొక్క పొరలోకి ఇది కూడా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేసరికి అక్కడ దీనితో పాటు చాలా ఎలుకలు ఉన్నాయంట. దాంతో పాటు చాలా ఎలుకలు ఉన్నాయంట. అయితే అబ్బా ఇక ఆలస్యము ఇది చేయడానికి లేదు అనుకొని చక్క 1, 2, 3, 4 అన్ని తినేసింది. ఎన్ని ఉన్నాయో అన్ని తినేసింది. ఇప్పుడు బయటికి రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి రావాలి. తినేటప్పుడేమో చక్క తినేసింది. ఆ తినేసరికి అప్పుడేమో పొట్టేమో లోపలగా ఉంది. ఇప్పుడు తిన్న తర్వాత ఏమో పొట్టేమో పెద్దదైపోయింది. ఇప్పుడు త్వరేమో ఆ చెట్టు త్వరేమో చిన్నదైపోయింది. తిన్న బయటకు వద్దావా? రాలేదు. లోపల ఉన్నావా? ఉండలేదు. ఇరుకున పడిపోయింది. కొన్ని పరిస్థితులు కూడా అంతే, మానవుడి జీవితాలు అంతే. ఏదో మనము తొందరపడి ఏదో చేద్దామనుకుంటే నష్టం వస్తుంది, అది ప్రాణాపాయం వస్తుంది, అదొక శోధన వస్తుంది. తెలియదు నీకు ఏ నష్టం ఎక్కడ దాగి ఉందో, ఏ ఆపద ఎక్కడ దాగి ఉందో, ఏ కష్టం ఎక్కడ దాగి ఉందో, ఏ శోధన ఎక్కడ దాగి ఉందో అది తెలియదు. ప్రభు పాదాలు పట్టుకొని అడిగితే నీకు కావలసింది ఇవ్వగలడు ఆయన. నిన్ను పోషించే దేవుడున్నాడు, నిన్ను ఆదరించే దేవుడున్నాడు, నిన్ను ఆదుకునే దేవుడున్నాడు, నిన్ను పరామర్శించే దేవుడున్నాడు, నీకు స్వస్థత ఇచ్చే దేవుడున్నాడు, నీకు కావలసిన ప్రతి అవసరత ఇచ్చే దేవుడున్నాడు. మన జీవితాల్లో కూడా ఇక్కడ తొందరపడటం కాదు, ఓర్పు అవసరము. ప్రతి విషయంలో ఓర్చుకోవాలి. దేవుడు ఇల్లు కడతానని చెప్పి ఉన్నప్పుడు, ఇదిగో వివాహం చేస్తానన్నప్పుడు, ఉద్యోగం ఇస్తానన్నప్పుడు, ఆరోగ్య విషయాలలో అదిగో ఆయన ఆరోగ్య విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకా ఆలస్యం చేస్తూ ఉండొచ్చు. వీటిలో ఓర్పును కలిగి ఉండు, ఫలితమును 100% నువ్వు చూడగలుగుతావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దాటి వెళ్ళే దేవుడు కానే